హాయ్ నమస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అతని పదవీ కాలం అయిపోయిందని, ఖచ్చితంగా మార్పు ఉంటుందని కొంచెం ప్రచారం జరుగుతూ ఉంది. మళ్ళీ బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి అప్పచెప్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు కానీ, అతని అభిమానులు కానీ, ఎందుకంటే అతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినప్పుడు బీజేపీని ఏ స్థాయికి తీసుకుపోయిండో అనేది మనం చూసినాం. ఎందుకంటే ఇంతకుముందు నాయకులు పనిచేసిన తీరు కంటే బండి సంజయ్ గారిది చాలా డిఫరెంట్. ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉండడం కానీ, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే విధానం కానీ, ఎన్నో రకాలుగా పోరాటం చేసిండు. అప్పుడు ఇంతకుముందు అతను అధ్యక్షుడు ఉన్నప్పుడు పోడు భూముల మీద కానీ, ఎల్ఆర్ఎస్ మీద కానీ, అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాని మీద కూడా ఆర్టీసీ కార్మికుల గురించి కానీ ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసిండు. అతన్ని మళ్ళీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ అనేది ఇంకా పటిష్టంగా అయ్యే అవకాశాలు ఉంటాయని అతని అభిమానులు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా జాతీయ నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో అనేది చూడాలి. ఇవాళ కూడా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చి కొంచెం అతని దిక్కు మళ్ళేటట్టు చేసే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే త్వరలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పే విధానం కానీ, ఎందుకంటే అది కూడా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు. అతని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, ఎన్నో అరాచకాలు జరిగినాయి, ఎన్నో రకాలుగా అవినీతి కూరుకుపోయారు, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనే చెప్పే విధానంతో అతను బండి సంజయ్ గారు అతని దిక్కు మళ్ళా రాష్ట్ర రాజకీయాలను తిప్పే ప్రయత్నం చేసిండు. అంటే అతని దిక్కు కంపల్సరీ ఏంటంటే ఒక ఫోకస్ ఉన్న నాయకుడు, నిత్యం ఏదన్నా ప్రజలల్లో ఒక అటెన్షన్ తెచ్చే నాయకుడు, పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడతాడు. పార్టీ కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలోనే ఆ రోజే రేవంత్ రెడ్డి గారిని చేసి ఉంటే బాగుండేది అనేది కార్యకర్తలు అనుకున్నారు. కొంచెం లేట్ అయినా రేవంత్ రెడ్డి గారిని అధ్యక్ష పదవి చేసిన తర్వాత వితిన్ 3-4 ఇయర్స్లో అధికారం వచ్చింది. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా సేమ్ అదే విధంగా జాతీయ నాయకత్వం ఆలోచిస్తే బండి సంజయ్ గారు అనేది ఒక మంచి ఛాయిస్ వాళ్ళకు. అతనికి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రాజకీయాలలో బీజేపీ ఇక్కడ అధికారం చేపట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. అది జాతీయ నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది. సేమ్ ఇంతకుముందు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పించి స్వయంకృతాపరాధంతో ఆ పార్టీ దాదాపు 20-30 సీట్లన్నా తెప్పించే కెపాసిటీ ఉండే. ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీలో చూసినాం అతని పనితీరు. అటువంటి స్థాయి నుంచి మొత్తము పార్టీ లేని స్థాయి దాకా వెళ్ళిపోయింది. చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి యంగ్ అగ్రెసివ్ లీడర్ను ఒకవేళ పార్టీ ముందుకు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. జై తెలంగాణ.